హైదరాబాద్ భాగ్యనగరం పేరు సర్వనాశనం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్. రేవంత్ రెడ్డి గారి హయాంలా మిస్ వరల్డ్ పెజెంట్ పెట్టినప్పుడు వ్యభిచార గృహం చేసిరు భాగ్యనగరాన్ని. ఇవాళ మళ్ళా అరే ఒక చిన్న మాట రాబాయి, ఆ టీఎస్పీఎస్సీ అప్పుడు 144 సెక్షన్ ఎన్ని రోజులు పెట్టిర్రా? తెలంగాణలో పెట్టుబడులు రాకుండానే కదా. ఏదైనా పెద్ద ఇండస్ట్రీ రావాలనంటే 144 సెక్షన్ ఎందుకున్నది? ఇన్ని రోజులు అని ఆలోచించరా? వాడు అన్ని కోట్ల పెట్టుబడి పెట్టేటప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా నడుస్తుందని రాష్ట్రంలో చూసుకొని రాడా? అంటే ఎవడి కోసం ఇదంతా అని చెప్పి మాట్లాడితే దీనికి ఏమైనా ఆన్సర్ చెప్తారా? మళ్ళా బగ్గుమంటుంది తెలంగాణ. అట్లీస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏముండను పక్కకు పెట్టరా భయ్. ఈ పంచాయతీలు అయితే ఎన్నడు కాలేగా, ఇట్లా చిల్లర పంచాయతీలు ఎన్నడు కాలేగా. లా అండ్ ఆర్డర్ అయితే సేఫ్ ఉండే కదా, గుడ్లు ధ్వంసం కాలేగా, దాడులు కాలేగా. ఇట్లా మాలెక్క బట్టలు ఉడదీసి కొడతాను అసెంబ్లీలో మాట్లాడలేగా, గుడ్డలు ఉడదీసి కొడతా అని చెప్పి మాట్లాడలేగా. ఎవడు ప్రతిపక్షమో, ఎవడు మిత్రపక్షమో, ఎవడు అంధకార పక్షమో తెలియని తరుణంలో నడుస్తున్నది మొత్తం తెలంగాణ. ఇంత కన్ఫ్యూజన్ అయితే లేకుండేగా. ఒక నీళ్ళ మీద క్లారిటీ ఉండేగా, లా అండ్ ఆర్డర్ మీద ఒక క్లారిటీ ఉండేగా. ఇంత కన్ఫ్యూజన్ తెలంగాణ ప్రజలకు అందజేసి మళ్ళా దీన్ని ప్రజాపాలన అని అంటున్నారు రేవంత్ అన్న. ఇది నిజంగా చెప్పాలని అంటే ఇది కాంగ్రెస్ డ్రమ్ అనాలనా, లేకపోతే దీన్ని ఒక ఏమనాలా అని చెప్పి నేను ఇవాళ నేను అడుగుతున్నా.